బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను తెలంగాణ బీజేపీ నేతలు రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ఇండియాకు రప్పించాల్సిన కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలన్నారు. కారు రేసింగ్ కేసులో ఈడీ ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు చామల కిరణ్ కుమార్. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు బీజేపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాయంటూ మండిపడ్డారు ఆయన. నిన్న కిషన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని ఇండియాకు తీసుకురావాలంటే మరి ఎవరు తీసుకొస్తారు? ఇండియాకు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు చేస్తుందా? ఎక్స్టర్నల్ అఫేర్స్ రాష్ట్రానికి ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి ఉంటాడా? మనకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టులు కావాలి అనుకుంటే ఇటు ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ రావు గారిని తీసుకురావాలంటే మరి మనము తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల మీద కూడా బాధ్యత ఉంది కదా. ఇక్కడ అంత పెద్ద మాకు ఒప్ప చెప్పండి సిబిఐ కానీ మళ్ళీ బండి సంజయ్ గారు మీదికెళ్ళి అంటాడు. అంటే సిబిఐ ఇవన్నీ ఏందో తెలుసు కదా మీకు. ఒకప్పుడు సిబిఐ ఈడీ అనేది అయితే అసలు ఒకప్పుడు మనకు తెలియదు. వీళ్ళు కార్యకర్తల మాదిరిగానే ఉన్నారు బీజేపీకి. అంటే వీళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతుర్రు? సిబిఐకి అని మా సత్తా చూపిస్తాం, మీరు సిబిఐకి ఇస్తలేరు, ఈ కేసులు మా చేతిలో పెట్టారు, మేము ఏం చేస్తారు? మా అంటే సంకల ఫైలు పట్టుకొని ఢిల్లీ పోతారు, ఇక్కడ ఏం పంచాయతీ చేయకుండా. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మాకు ఇస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు మొదలు పెట్టిరు? ఎవరు స్టార్ట్ చేసిరు ఫోన్ ట్యాపింగ్ కేసు? రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి 2-3 అధికారులు 10 నెలలు జైల్లో పెట్టింది. మిగతా వాళ్ళు పారిపోయారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి జైలు పెడితే జైల్లో బెయిల్ తెచ్చుకురు వాళ్ళు. 10 months తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకు. హరీష్ రావు గారు ముందే బెయిల్ అప్లై చేసుకొని తెచ్చుకుండు. అంటే మా దగ్గర చిత్తశుద్ధి ఉంది ఎంక్వైరీలు చేయడంలో.